పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు గతంలో బడుగు బలహీన వర్గాలకు వ్యవసాయం లేని కూలీల కోసం అని చెప్పి ఉపాధి హామీ పథకాన్ని తేవడం జరిగింది. అందులో గాంధీ పేరుతో ఇది గ్రామాలకు సంబంధించింది కాబట్టి మహాత్మా గాంధీ పేరుతో ఉపాధి హామీ పథకాన్ని తేవడం జరిగింది. ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చినాక దశల వారీగా ఆ పథకానికి నిధులు తగ్గిస్తూ నేడు 125 రోజులు అని చెప్తుంది. కానీ ఇప్పుడు వాళ్ళు ఇచ్చే నిధులను చూస్తే దాదాపు అందరూ ఎన్నైతే జాబ్ కార్డులు ఉన్నాయో అందరికి ఇస్తే 12 రోజులకు వచ్చే పరిస్థితి లేదు. 100 రోజుల పథకాన్ని ఈరోజు దశల వారీగా నీరు గారుస్తూ వస్తున్న ఈ బీజేపీ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ, వేల్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ సూటిగా వాళ్ళను హెచ్చరిస్తూ ఉంది. మీరు ఈ గాంధీ పేరును, మహాత్ముడి పేరును మారుస్తూ అందులో నిధులను కూడా కోతలు వేస్తూ ఈ పథకాన్ని గతంలో ఏది విధంగా అయితే ఉండేనో అదే విధంగా ఉంచాలని చెప్పి ఇప్పుడు మీరు ఏదైతే చట్టం చేయాలనుకుంటున్నారో ఆ చట్టాన్ని వెంటనే వెనుక తీసుకోవాలని చెప్పి ఈ వేల్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మేము బీజేపీ వాళ్ళను హెచ్చరిస్తూ ఉన్నాం. రాబోయే రోజులలో మీరు ఏదైతే చేయకుంటే ఈ ప్రజల గ్రామీణ ప్రాంతంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాలను ఐక్యత చేసి మీపై దండయాత్రకు వచ్చి మిమ్మల్ని గద్దె దించే వరకు మేము ఊరుకోమని చెప్పి సభ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వేల్పూర్ మండలం